హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ర్యాండమ్ ఫైండ్స్ తెలుగు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జూకి. నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్లో ఉంది కదా. పెద్ద జూ ఇది. బట్ లాక్డౌన్ తర్వాత ఎట్లా ఉందో తెలియదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, నేను 5 years బ్యాక్ ఏమో వెళ్ళాను. అండ్ తన్విని అసలు తీసుకెళ్ళలేదు, రామ్ కూడా వెళ్ళలేదంట. అందుకని చెప్పేసి ప్లాన్ చేసేసాము. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అది. బట్ అక్కడికి వెళ్ళకూడదంట, 3rd gate నుంచి వెళ్ళాలంట. సో మేము 3rd gate సైడ్ వెళ్తున్నాము. ఇది నేను ఇక్కడ గైడెన్స్ ఇస్తానండి. ఎవరైనా నెక్స్ట్ విజిట్ చేయాలి అనుకుంటే వెళ్ళచ్చు. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు మాత్రమే. ఇది అయితే ఎంట్రీ పాయింట్ అంట. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. బట్ కోవిడ్ టైం కాబట్టి మాస్కులు కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవి కూడా నాట్ అలౌడ్. ఫుడ్ కూడా తీసుకెళ్ళచ్చు. ఫుడ్ తీసుకెళ్ళాలి అంటే మాత్రం ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వాటిల్లో క్యారేజెస్ ఉంటాయి కదా, సో అట్లా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది అక్కడ ఒక సర్కిల్లా కనిపిస్తోంది కదా, అది వచ్చేసరికి జూ అని రిజెంబుల్ చేయడానికి పైన అన్ని యానిమల్స్ పెట్టారు. ఇది ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈటింగ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే మనము లంచ్ ఎవరైనా తెచ్చుకుంటే అక్కడ కూర్చొని అంటే తినచ్చు. చాలా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ తోటి పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ థింగ్. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఎవరైనా వీకెండ్ ప్లాన్ చేసుకోండి, చాలా మంచి ప్లేస్ అయితే విజిట్ చేయడానికి. అండ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉండొచ్చు మనము. యానిమల్స్ దగ్గరకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఏం చేస్తాయి అవి? తింటున్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి వెళ్ళాలి మేము ఏం చేసామంటే స్టార్టింగ్ చాలా పెద్దది ఇది. అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి, అసలు ఎంత ఉందో తెలుసుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ మేము టాయ్ ట్రైన్లో వెళ్తున్నాము. టాయ్ ట్రైన్ వచ్చేసరికి పర్ హెడ్ 20 rupees అంట. అండ్ కిడ్స్కి అయితే 10 rupees ఏజ్ వైజ్ తీసుకున్నారు. సో స్టార్ట్ అవ్వబోతున్నాము ఇప్పుడు టాయ్ ట్రైన్లో. ఇక్కడ టాయ్ ట్రైనే కాదండి, ఇంకా సైకిల్ రైడ్ ఉంది. అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్ రైడ్ ఉన్నాయి. కానీ కోవిడ్ టైం అయ్యేసరికి సైకిల్స్ తీసేశారంట. అండ్ బ్యాటరీ రిలేటెడ్ వెహికల్ అయితే ఉంది. అదేంటి పర్సనల్గా మనం వెళ్ళొచ్చు, ఒక ఫ్యామిలీకి వరకు తీసుకొని వెళ్ళొచ్చు. నాకు దీంట్లో వెళ్ళే కన్నా కూడా నడిస్తేనే బాగుండు అనిపించింది. దీంట్లో మనం దగ్గర నుంచి చూడలేము, జస్ట్ ఓవరాల్ లుక్ అయితే ఇస్తారు. అండ్ బ్యాటరీ వెహికల్లో కూడా బట్ అక్కడక్కడ ఆపుతూ ఉంటారు. పిల్లలకి మనం దగ్గర నుంచి ఏమీ చూపించలేము. దిగి వెళ్తే మాత్రమే దగ్గర నుంచి ఎక్కడేమున్నాయి అన్నీ చూసుకోగలము. ఇది మెయిన్ రోడ్ వరకే కవర్ చేస్తుంది. ఇంకా మధ్య మధ్యలో కొన్ని బటర్ఫ్లైస్ అని, స్నేక్స్ అని అట్లా ఉన్నాయి. సో వాటికి ఓకే ఫస్ట్ దీంట్లో వెళ్దాము, తర్వాత మళ్ళీ వచ్చి 1 by 1 దగ్గర నుంచి చూద్దాము అని మేము ఫస్ట్ దీంట్లో వెళ్తున్నాము. సో ఎవరైనా ఒక చిన్న వెకేషన్ లాగా రావాలి అనుకుంటే అరౌండ్ 11 o'clock అక్కడ స్టార్ట్ అవ్వచ్చు. లంచ్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ మీరు చాలా ఈటింగ్ ప్లేస్ చాలా ఓపెన్ ఉంది. అక్కడ కూర్చొని తిని అండ్ ఆ తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు రోమింగ్ అంతా. ఒక వెకేషన్ వీకెండ్ కానీ ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇది మంచి స్పాట్. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఓపెన్ ఏరియా ఉంది ఇక్కడ. అండ్ మెయిన్ జూలో అనేది ప్లాస్టిక్ ఐటమ్స్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. సో ఈవెన్ మనకి స్నాక్స్ ఇచ్చేటప్పుడు కూడా పేపర్ కవర్లోనే వేసిస్తున్నారు. దీంట్లో ఒక క్యాంటీన్ కూడా ఉంది. సో కిడ్స్కి ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడైతే మేము టాయ్ ట్రైన్ దిగేసేసి ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి వెళ్తూ ఉన్నాము. ఎంత ఏజ్ అవుతుంది? ఇది ఇక్కడ ఇచ్చాడుగా పీరియడా. మీ హెడ్ చూసావు, దాన్ని హెడ్ ఎట్లా మూవ్ అవుతుందో. ఏది హెడ్? ఏది
ఇక్కడ కొన్ని అవి ఏంటో కూడా తెలియదు మనకి. మేజర్ అయితే తెలుసు కదా, కొన్ని తెలియట్లేదు. ఇదేంటో మరి ఐడియా లేదు, బట్ పక్కన బోర్డు ఉంటుంది మనం చదువుకోవడానికి అన్నింటికి. సో ఇది వచ్చేసరికి రెడ్ హ్యాండెడ్ టామరిన్ అంట, ఎక్కడి నుంచో అది. ఇవైతే కంప్లీట్ టోటాయిస్. ఏదో మళ్ళీ వచ్చింది. అది ఇక్కడ తిరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎక్కడోకి వెళ్ళి దాక్కుంటున్నాయండి వీటిల్లో, చెట్ల మీద, పుట్ల మీద, రాళ్ళ మీద. సో జూమ్ చేస్తున్నాను నేను అన్నీ చూపించడానికి, ఐడెంటిఫై చేయడానికి కొంచెం. పప్పా ఉన్నాడు, డోంట్ వర్రీ. హాయ్ చెప్పు టైగర్కి. హౌ ఆర్ యూ? వెళ్ళిపోతుంది. తను భయపడింది, తను చూసి టైగర్ వెళ్ళిపోతుంది. ఇంత పెద్దగా ఉంది కానీ ఫుడ్ లేదు. బెంగాల్ టైగర్స్ ఇవి. ఫుడ్ లేదట్లుంది, పడిపోయింది. బట్ పోర్షన్ మొత్తం కోల్పోయింది. అవి స్టోన్స్ తనవి. ఈ బెంగాల్ టైగర్ అయితే మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూసాము. అది టేబుల్ మీద కూర్చొని ఉంది. కూర్చుంటే బొమ్మ ఏంటి ఇక్కడ పెట్టారు అనుకున్నాము. అసలు డిట్టో బొమ్మలానే ఉంది. బట్ మేము వెళ్ళేటప్పుడు హెడ్ ఇలా టర్న్ చేసింది, అప్పుడు ఐడెంటిఫై చేసాము, ఓ మై గాడ్ ఇది రియల్దే అని చెప్పేసి. ఇది అయితే చీతా అన్ని పైకి అట్లా బజ్జున్నాయి, అలసిపోయాయో పాప తిండి లేకనో ఏమో మాత్రం పైకి కూర్చున్నాయి. కొన్ని అయితే పడుకున్నాయి, కొన్ని మాత్రం యాక్టివ్గా తిరుగుతున్నాయి. సో ఇది గైస్ ఇవాళకైతే వీడియో. నేను కొన్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలిఫెంట్స్ ఉన్నాయి, లయన్ ఉంది, చాలా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియో హిప్పోపోటమస్ ఉంది, అదైతే మిస్ అవ్వమాకండి నెక్స్ట్ వీడియోలో. ఇవాళకైతే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెయిట్ చేస్తుండండి నెక్స్ట్ వీడియో కోసం. సీ యూ, బాయ్ బాయ్.